సహోదరి సహోదర, దేవుని వాక్యంలో కింద మనం ఒక్కసారి యేసు వైపు చూద్దాం. ప్రియమైన పిల్లలు, ఈ సాయంకాల సమయంలో దేవుని వార్త మనతో మాట్లాడాలి. హల్లెలూయా. మనం ఎట్లా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, I believe in one thing, the Lord's word will be so loud enough to speak to us. Cover us with your precious blood. నీ యొక్క రక్తము కింద మమ్మల్ని కప్పండి ప్రభువా. Let your name be glorified. నీ నామాన్ని మహిమపరచండి. In Jesus' name. యేసు నామమున బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Please be seated. అందరూ దయచేసి కూర్చోండి. Let's turn to book of Mark chapter 7 verses 31 to 35. We just read now. మీరు ఇప్పుడే మనం చదివినట్టు మార్కు సువార్త 7వ అధ్యాయము 31వ వచనాన్ని చూద్దాం. ప్రభు అన్నాడు, అతని వైపు చూచి ఎఫ్ఫతా అన్నాడు. Ephphatha means ఎఫ్ఫతా అనగా be open. తెరవబడుము. Be open. తెరవబడుము. People of God, దేవుని ప్రజలారా, I just wanted to speak to you a few minutes on this Ephphatha unto you. 2 నిమిషాలు ఎఫ్ఫతా అనే మాట మీద నేను మీతో మాట్లాడతాను. Ephphatha means ఎఫ్ఫతా అంటే be open. తెరవబడుము. Be open. తెరవబడుము. I believe today the Lord is going to do something very drastic into our lives. నేను నమ్ముతున్నాను, ఈ రోజు మీ జీవితాల్లో దేవుడు ఏదో ఒక ప్రత్యేక The Lord wants to do some great mighty thing into your life tonight. ఒక గొప్ప మహిమ గల కార్యము ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో That's చేయబోతున్నాడు. why the Lord has given me this word. Speak this word, Ephphatha unto my people. అందుకే ఇదిగో నా ప్రజలతో ఎఫ్ఫతా అనే ఈ మాటలు మాట్లాడమని ప్రభు నాతో చెప్పాడు. Whenever the Lord says something in our lives, మన జీవితాల్లో ఏదైనా ఎప్పుడైనా ప్రభు చెప్పినప్పుడు to bring a miracle into our lives, అది ఒక అద్భుతాన్ని మన జీవితాల్లోకి తీసుకొస్తుంది. something blessing into our lives. అది ఒక ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో తీసుకొస్తుంది. If you see this passage, ఈ యొక్క లేఖన భాగాన్ని మీరు there చూసినట్టు is some problem with that person in that place. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఒక సమస్య ఉంది. He is unable to speak. అతను మాట్లాడలేడు. He is unable to hear. అతను వినలేడు. His ears were closed. అతను చెవులు మూయబడి ఉన్నాయి. His eyes were closed. అతను కన్నులు మూయబడి He is ఉన్నాయి. unable to speak. అతను మాట్లాడలేడు. He needs somebody to come and open his mouth. ఎవరో వచ్చి అతని యొక్క నోరు తెరవాలి. He needs somebody to come and touch his mouth. ఎవరో వచ్చి అతని యొక్క నోరును ముట్టాలి. I tell you in the name of Jesus, నేను చెప్తున్నాను, యేసు నామమున somebody sitting here, somebody to be touched by the power of God ఇక్కడ tonight. ఎవరైనా అలా కూర్చుంటే ఎవరో వచ్చి నన్ను తాకాలి అనుకుంటే And I tell you in the name of Jesus, యేసు నామమున చెప్తున్నాను, నేను something the Lord is going to do tonight in Jesus' ఈ name. రాత్రి యేసు నామములో దేవుడు మీ జీవితాలు ఏదో చేయబోతున్నాడు. People of God, దేవుని ప్రజలారా, if you see in the Bible, బైబిల్ మీరు it చూసినట్లయితే is a God who always wants to bless us. దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించేవాడు ఉన్నాడు. God wants to bless his people. దేవుడు తన ప్రజలను దీవించాలని కోరుతున్నాడు. That's the reason God created Adam in the Garden of Eden. అందుకే ఏదైనా వల్ల దేవుడు ఆదామును సృష్టించి God wants to bless him abundantly. అతనిని సమృద్ధిగా ఆశీర్వదించాడు. Something happened to that creation. అక్కడ సృష్టికి ఏదో సంఘటన Something జరిగింది. happened in the life of Adam. ఆదాము జీవితంలో ఒక విపత్తు జరిగింది. His deaf to his ears were close to the voice. దేవుని స్వరాలు వినకుండా అతని చెవులు మూయబడ్డాయి. He's unable to come before the Lord. అందుకే దేవుని ముందుకు ధైర్యంగా రాలేకపోయాడు. People of God, I tell you in the name of Jesus, ఇలా దేవుని ప్రజలను యేసు నామమున చెప్తున్నాడు. someone came in the name of second Adam, ఈ యొక్క రెండవ ఆదాముగా ఒక ఆయన వచ్చాడు. and he opened the doors for us. ఆయన మన కొరకు ద్వారములు తెరిచివాడు. His name is Jesus. ఆయన పేరు యేసు. His name is Jesus. ఆయన పేరు యేసు. And he comes here to open our lives in Jesus' name. ఆయన వచ్చి మన జీవితంలో పనిచేస్తాడని చెప్తున్నాడు యేసు నామములో. If you see the Bible, బైబిల్ మీరు చూసినట్లయితే it is very clear that God's intention is to bless his people. మనలను దేవుడు తన ప్రజలను ఆశీర్వదించడమే దేవుని ఉద్దేశం. But there is something happening in our life that are unable to receive the blessing of God. కానీ మన జీవితంలో జరుగుతున్నది ఏంటంటే దేవుని ఆశీర్వాదాన్ని మనం స్వీకరించలేకపోతున్నాం. What's happening into our life? ఏం జరుగుతుంది మన Why జీవితాల్లో? we are not receiving the blessing of God? ఎందుకు దేవుని ఆశీర్వాదాన్ని Why your పొందుకోలేకపోతున్నాం? doors are closed? ఎందుకు ద్వారాలు మూయబడి Why ఉంటున్నాయి? your health is suffering? ఎందుకని మనం బాధలు అనుభవిస్తున్నాం? Why you are disintegrating in your family? ఎందుకని మీ యొక్క కుటుంబాల అనైక్యత ఉన్నది? Why there is financial constraints? ఎందుకని ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నారు? Why there is no good health into your life? ఎందుకని నీ జీవితంలో మంచి ఆరోగ్యం లేదు? Something happening into your life. ఏదో జరుగుతుంది నీ జీవితంలో. Unable to comprehend what is around you. అందుకే నీవు దానిని పొందుకోలేకపోతున్నావు. You are unable to see what's happening. దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. Tell you in Jesus' name. నేను యేసు నామములో చెప్తున్నాను, There is something which is unable to recognize by your side. ఏదైతే నువ్వు గుర్తించలేకుండా ఉన్నావో
There is something that's working in you which you are unable to recognize. ఏమినైతే నీ యొక్క కనుదృష్టి ద్వారా నువ్వు గ్రహించలేకపోతున్నావో That is the devil. అదే దయ్యము, సాతాను. Devil wants to rob your blessing. సాతాను నీ యొక్క ఆశీర్వాదాలు ఎత్తుకుని పోవాలని చూస్తున్నాడు. Bible says బైబిల్ చెప్తుంది they will come to kill, rob and to destroy you. ఎప్పుడు కూడా దొంగ దానికి దొంగతనం కలిగించడానికి వస్తాడు. But the Lord says devil wants to come to rob, to kill and to destroy you. బైబిల్ చెప్తుంది అపవాది దొంగతనం చేయడానికి, నిన్ను నాశనం చేయడానికి వాడు వస్తాడు. చంపడానికి. నిన్ను చంపడానికి. That's what he wants to destroy you. అందుకే వాడు నిన్ను నాశనం చేయాలని చేస్తున్నాడు. Jesus says యేసు చెప్తున్నాడు, come to give you life and life abundantly. నేను నీకు జీవాన్ని, సమృద్ధి అనే జీవాన్ని ఇవ్వడానికి He వచ్చాను. wants to give you life in this evening, I tell you in Jesus' name. ఈ యొక్క సాయంత్రం యేసు నామములో చెప్తున్నాను, ఆయన నీకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. That's the reason the Lord says, అందుకే ప్రభువు చెప్తున్నాడు, speak Ephphatha into your life tonight. ఇదిగో ఈ రాత్రి నీ జీవితాల్లోనికి ఎఫ్ఫథా అని పలుకుతున్నాను. God is going to open something into your life. దేవుడు నీ జీవితంలో ఏదో తెరవబోతున్నాడు. God is going to open the door of your health in Jesus' name. ఆరోగ్యం అనే తలుపులను దేవుడు నీ జీవితంలో తెరుస్తున్నాడు. God is going to open the finances in Jesus' name. ఆర్థిక ద్వారములను తెరుస్తున్నాడు నీ జీవితంలో. God is going to open your all your worries and everything. God is going to open a new way that you'll see the blessing of ఈ యొక్క God. చింతలని సమస్యలు పోవడానికి దేవుడు ఒక నూతనమైన ద్వారాన్ని తెరుస్తున్నాడు తప్ప ఆశీర్వాదమును చూచినట్లు. Probably you're sitting here losing all your hope and joy in your life. నీ జీవితంలో పాపమును బట్టి నీవు నిరీక్షణలు కోల్పోయి, ఆశలను కోల్పోయి సమస్యలు చిక్కుబడి ఉన్నావు. But I tell you in the name of Jesus, యేసు నామములో చెప్తున్నాను, ఈ రాత్రి God is going to open a door that brings joy and peace into your life. దేవుడు నీ జీవితంలో ఒక ద్వారాన్ని తెరిచి నీ జీవితంలోనికి ఆనందాన్ని, నెమ్మదిని తీసుకొస్తాడు. There are so many people don't see the fertility in your life. చాలా మంది నీ జీవితంలో ఫలితులు చేయలేకపోతున్నారు. Fertility. But I tell you in Jesus' name, God is going to open that dumb womb in Jesus' name. మీలో అనేక మంది గర్భఫలం లేకుండా ఉన్నారు. నేను చెప్తున్నాను, ఆ యొక్క మూయబడిన ఆ గర్భమును తెరుస్తున్నాడు. Hallelujah. The Lord is going to do something miraculous tonight in Jesus' name. ఈ రాత్రి దేవుడు మీ జీవితంలో ఏదో ఒక ఆశ్చర్యకరమైన సంగతిని The చేయబోతున్నాడు. Lord is going to open the new spiritual growth into your life in Jesus' అంతేగాని name. మీ జీవితంలో ఒక నూతనమైన ఆత్మీయ అభివృద్ధి అనే ద్వారాన్ని That's the తెరవబోతున్నాడు. reason the Lord is saying, speak Ephphatha unto my people. అందుకే ప్రభు నాతో చెప్పాడు, నువ్వు వెళ్ళి నా ప్రజలతో ఎఫ్ఫథా అని చెప్పాడు. People of God, దేవుని ప్రజలారా, Ephphatha unto you. ఇదిగో మీ అందరికీ ఎఫ్ఫథా అని The చెప్తున్నాడు. Lord is opening into you something tonight. ప్రభు ఈ రాత్రి ఏదో ఒకటి మీ జీవితాల్లో తెరుస్తున్నాడు. Because the devil is so troubling your lives, ఎందుకంటే అపవాది మీ జీవితంలో ఎంతో సమస్య you're కలిగజేస్తున్నాడు. unable to see what's happening around you. ఏం జరుగుతుందో మీకు అర్థం కావటం లేదు. The Lord is your helper. కానీ ప్రభువే నీకు సహాయుడు. The Lord is your rescuer. ప్రభువే నిన్ను విడిపించువాడు. The Lord is your upholding, the savior of your life. ప్రభువే నీ జీవితంలో ఒక రక్షకుడై ఉన్నాడు. And he will deliver you tonight in Jesus' name. ఈ రాత్రి ఆయన నిన్ను విడిపిస్తాడు. Problem, నీ సమస్య ఏదైనా, that problem may be a sickness, నీ వ్యాధి ఏదైనా, that problem may be a trouble tonight. నీ యొక్క సమస్యలు ఏమైనప్పటికీ One రాత్రి thing I tell in the name of Jesus, యేసు నామములో నేను చెప్తున్నాను, there will be deliverance in the name of Jesus. యేసు నామమునందు మీకు విడుదల ఉన్నది. God is going to open the dirty doors in Jesus' name. దేవుడు నూతనమైన ద్వారాలను మీ కోసం తెరుస్తున్నాడు ఈ రాత్రి. If you see in the Bible, బైబిల్లో మీరు చూసినట్లయితే there are so many problems in the Bible, there are so many sicknesses in the Bible, they're not natural. బైబిల్లో మనం చూసినట్లయితే చాలా సమస్యలు, చాలా వ్యాధులు, అది సహజంగా వచ్చిన వ్యాధులు కాదు. If you see Luke chapter 13, లూకా 13లో మీరు చూసినట్లయితే you see a woman suffering 18 long years. ఒక స్త్రీ 18 సంవత్సరాల నుండి బాధపడుతుంది. Is called daughter of Abraham, bound by devil. అక్కడ ఆయన ప్రభు అన్నాడు, అబ్రహాము కుమార్తె ఈమె దైవ చేత బంధించబడి ఉన్నది. Listen carefully. శ్రద్ధగా వినండి. In her life, ఆమె జీవితంలో all the doors were closed. అన్ని ద్వారాలు మూయబడ్డాయి. She was suffering ఆమె బాధపడుతుంది. 18 long years. 18 సంవత్సరాలు. She's bent all the time. ఆమె ఎప్పుడు నడుము వంగిపోయి She's ఉంటుంది. unable to see a natural life. ఈ సహజమైన జీవితాన్ని కలిగి లేదు. But what she's thinking, కానీ ఆమె she's ఏమనుకుంటుందంటే, thinking it's a natural problem.
ఆయన సహజమైన సమస్యగా భావిస్తాడు. You see the Bible, బైబిల్ అన్న చూస్తున్నట్లయితే it looks like a natural problem. It is not the natural అది problem. సహజమైన సమస్య కనిపిస్తున్నప్పటికీ అది సహజమైనది కాదు. Because the Bible says ఎందుకంటే బైబిల్ it చెప్తుంది is caused by devil. అది దయ్యము వలన కలిగినది, అపవిత్రాత్మ వలన కలిగినది. The Bible says she was bound by devil. బైబిల్ చెప్తుంది అది అపవిత్రాత్మ చేత బంధించబడి ఉన్నది. What I'm trying to tell you today, ఈ రోజు మీతో చెప్తున్నది ఏంటంటే so many problems in your life looks very normal unto you. మీ జీవితంలో చాలా సమస్యలు సహజంగా అనిపిస్తాయి But I కానీ tell you, they're not natural problems. నేను చెప్తున్నాను అవి సహజమైన సమస్యలు There is కాదు. something above that problem. ఆ సమస్యలకు ఏదో పైగా ఉన్నది. There is some spirit is working around that. ఆ యొక్క సమస్య ఏదో ఒక దయ్యము వలన కలిగినది. That's the reason you don't have the deliverance in your life. అందుకే నీ జీవితంలో విడుదల లేకుండా ఉన్నావు. There's another case we see in the Bible. బైబిల్లో మరొక ఉదాహరణ There's a చూడగలము. woman suffering from the bleeding for 12 long years. 12 సంవత్సరాల నుండి రక్త స్రావంతో ఒక స్త్రీ బాధపడుతుంది. She's also thinking that it's a natural problem. ఆమె కూడా అనుకుంటుంది ఇది సహజమైన సమస్య. She's gone to so many places, చాలా స్థలాలకు వెళ్ళింది. so many people she visited. ఎంతో మంది వైద్యులు కలిసింది. Her life was in all turmoil. ఆమె జీవితం ఇంకా దుర్భరంగా మారిపోయింది. She cannot live a normal life. ఇక సహజమైన జీవితాన్ని She జీవించలేకపోతుంది. cannot be a wife to her husband. ఇక తన భర్తకు భారీగా She ఉండలేకపోయింది. cannot be a mother to her children. అలాగే తన పిల్లలకు ఒక తల్లిగా కూడా There's ఉండలేదు. no value in the society. సమాజంలో ఏ విలువ ఆమెకు లేదు. Everybody was throwing her away. ప్రతి ఒక్కరు ఆమెను బయటికి గంటి She's వేస్తున్నారు. living a horrible societal life. ఆమె చాలా సమాజంలో చాలా భయంకరమైన జీవితం She జీవిస్తుంది. thinks it's a natural one. ఆమె అనుకుంటుంది ఇది సహజమైనది. I tell you in the name of Jesus, యేసు నామములో that's చెప్తున్నాను not a natural one. అది సహజమైనది There is కాదు. something supernatural working around her. ఏదో అసాధారణమైనది ఏదో మీ మీద పనిచేస్తుంది. People of God, I can give you a lot of illustrations from the Word of దేవుని God. ప్రజలు ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వగలను దేవుని యొక్క వాక్యంలో. There's another example from the Mark chapter 9. మార్కు 9వ అధ్యాయం నుండి మరో ఉదాహరణ చెప్తాను. A boy was brought to Jesus, ఒక అబ్బాయి యేసు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డాడు ఒక బాలుడు. and the Bible says బైబిల్ చెప్తుంది he is possessed by a spirit that has robbed him of speech. అతని యొక్క మాటను అంటే మాట్లాడకుండా చేసి ఒక దయ్యాన్ని మూగ దయ్యాన్ని కలిగి ఉన్నాడు. Listen carefully. శ్రద్ధగా వినండి. Listen carefully. శ్రద్ధగా There వినండి. is some force stopping the blessings of God. ఒక శక్తి దేవుని యొక్క ఆశీర్వాదాలను ఆపివేస్తుంది. That you don't understand that's a supernatural spirit, అది ఒక అసాధారణమైన అపవిత్రాత్మ అన్న సంగతి మీకు అర్థం కాదు. but you're thinking that you're struggling in your life మీరేమనుకుంటున్నారంటే బాధపడుతూ సహజంగా వచ్చే బాధలు అనుకుంటారు. without seeing the remedy for that. దానికి పరిష్కారాన్ని మీరు చూడకపోవడం వలన You are looking all around your side. మీరు చుట్టూరు చూస్తారు, నిజమైన పరిష్కారాలు చూడరు. But if you see in this passage, కానీ ఈ యొక్క లేఖన భాగంలో చూసినట్లయితే the Bible very clearly says that he was tormented by the spirit. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ఆమె దురాత్మ చేత బాధించబడుతుంది. People of God, I tell you in the name of Jesus, దేవుని ప్రజలను యేసు నామమున many చెప్తున్నాను. times in our lives we are tormented by different spirits which we are not aware of. చాలా సార్లు రకరకాల దురాత్మల చేత మనం పీడించబడుతూ ఉంటాం మన జీవితంలో. వాటి సంగతిని మనం గ్రహించకుండా ఉంటాము. Maybe because of your ill health. బహుశా ఏదైనా మీకు అనారోగ్యం కావచ్చు. So you must be visiting a lot of doctors. మీరు చాలా మంది వైద్యులు కలుస్తూ ఉంటారు. Yet you don't have a proper remedy for that. అయినప్పటికీ సరైన సమస్య ఆ జవాబు మీకేమీ దొరకదు. Maybe you are earning but you are not having anything in your hand. ఈ ఆఖరికి మీరు చేతుల్లో ఏ చిన్నికలు కూడా లేకుండా అయిపోతారు. There is something happening to your finances. అంటే ఒక్కొక్కసారి మీకు ఆర్థిక ఇబ్బందులు చేతులు చిన్నికలు లేకుండా ఉంటే ఏదో బయట జరుగుతుంది మీ జీవితంలో. There is something dragging in your life. ఏదో ఒకటి మీ జీవితంలో పట్టుకుని పీడిస్తుంది. There is no peace and prosperity in your life. మీ జీవితంలో శాంతి కానీ సౌభాగ్యం కానీ లేకుండా There ఉంటుంది. is no harmony among the family members. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అనేది ఉండదు. There is always quarrels in your family. ఎప్పుడు కుటుంబంలో గొడవలే There ఉంటాయి. is something happening in your life. అంటే ఏదో నీ జీవితంలో జరుగుతుంది. Tonight I tell you in the name of Jesus, ఈ రాత్రి యేసునామమున చెప్తున్నాను. you need somebody to open the door in the name of Jesus. ఎవరో వచ్చి ఒక ద్వారాన్ని యేసునామములో మీకు తెరవాలి. His name is Jesus. ఆయన పేరు యేసు. His name is Jesus. ఆయన పేరు యేసు. He will deliver you from every kind of hindrance in
Jesus' name. యేసు నామములో చెప్తున్నాను, ఆయన మీ యొక్క ప్రతి జీవితంలో ఉన్న ఆటంకాన్ని తీసివేస్తాడు. He is a solution for your problem. మీ యొక్క సమస్యకు ఆయన జవాబు. He is a solution for all your circumstances. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్న ఆయన మీకు జవాబు. That's what he said. అదే I carried చెప్తున్నాను. all your burden on the cross of Calvary. ఆయనే సమస్తమైన మన భారములన్నిటిని కల్వరిలో భరించాడు. 2000 years ago. 2000 సంవత్సరాల 2000 years ago. 2000 సంవత్సరాల He క్రితం came the Son of Man. ఆయన మనుష్య కుమారుడిగా వచ్చాడు. His name is Jesus. ఆయన పేరు He యేసు. is a prophetic man. ఆయన ప్రవక్త అయిన He is a మనుష్యుడు. man called for the God's glory. దేవుని మహిమ కొరకు పిలువబడిన And మనుష్యుడు. he's taken all the burden of the world. ఆయనే ఈ లోకం యొక్క సర్వ భారాన్ని And he వహించాడు. hung on the cross of Calvary. ఆయన శిలువ మ్రాను మీద వేలాడాడు. Give you the peace and prosperity in your life in Jesus' ఈ name. జీవితంలో నెమ్మదిని ఐశ్వర్యమును ఇచ్చినట్లుగా I tell you in the name of Jesus. యేసు నామములో చెప్తున్నాను. Whichever area there is a closed door in your life. ఈ జీవితంలో ఎక్కడెక్కడైతే ద్వారములు మూయబడ్డాయో I tell you in the name of Jesus. యేసు నామములో The చెప్తున్నాను. Lord is going to open the doors in Jesus' name. దేవుడే మీ కొరకు ద్వారాలు తెరుస్తున్నాడు యేసు Pray నామములో. in the name of Jesus. కాబట్టి యేసు నామములో మీ కొరకు I ప్రార్థిస్తాను. challenge you in the name of Jesus. యేసు నామములో సవాల్తో చెప్తున్నాడు. There will be an opening of door in your name. మీ యొక్క జీవితంలో ద్వారము తెరవబడుతుంది. It is by the power of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ శక్తి ద్వారా The power of జరుగుతుంది. the Holy Spirit is going to come in this place. పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలోనికి దిగి వస్తుంది. I'm going to break every evil force in Jesus' ఈ name. జీవితంలో ఉన్న ప్రతి అపవిత్రాత్మ శక్తిని విరగొడుతుంది. You may not know what's happening around you, ఏం జరుగుతుందో మీకు అర్థం కాకపోవచ్చు, but we know what's happening around కానీ you. మీకేం జరుగుతుందో మాకు తెలుసు. You don't know how the things are going for you. ఇంటికి ఇలా జరిగిపోతున్నాయని మీరు You know అనుకుంటున్నారు. what's going around you. ఏం జరుగుతుందో ఎందుకు Person in your జరుగుతుందో life. You need one person in your ఈ life. జీవితంలో ఒక వ్యక్తి అవసరము. His name is Jesus. ఆయన పేరు యేసు. His name is ఆయన Jesus. పేరు యేసు. He can set you free. ఆయన మిమ్మల్ని విడిపించి స్వతంత్రులుగా He can చేస్తాడు. open the new doors for your future. ఆయనే మీ భవిష్యత్తుకు నూతన ద్వారాలు He can తెరుస్తాడు. open the new doors for your finances. ఆయన మీ ఆర్థిక పరిస్థితుల్లో నూతన ద్వారాలు తెరుస్తాడు. He can open the new doors for your health and wealth. అలాగే మీ ఆరోగ్యం సౌభాగ్యం అన్నిటిలో నూతనమైన ద్వారాలు తెరుస్తాడు. Believe in the name of Jesus. యేసునామమునందు విశ్వసించు. And you need somebody tonight. ఈ రాత్రి ఒకరు కావాలి మీకు. You need somebody tonight. ఈ రాత్రి ఒకరు అవసరం మీకు. How many of you feel that in your life? ఎంతమందికి అనిపిస్తుంది నిజమే I tell you in Jesus' నన్ను name. విడిపించడానికి నన్ను బాధించడానికి ఒకరు కావాలి. In Jesus' name. కాబట్టి యేసు నామమునందు ఈ రాత్రి విడుదల పొందుతాను. I challenge you in the name of నేను Jesus. చెప్తున్నాను, సమాజ చెప్తున్నాను ఈ రాత్రి. Because my Jesus can deliver every kind of problem in నా Jesus. యేసు జీవితంలో ఏ సమస్యలైనా తొలగించగలడు. Nothing he cannot do in this world. ఆయన చేయలేని లోకంలో ఏది లేదు. Because the Lord is asking, ఎందుకంటే కానీ ప్రభు అడుగుతున్నాడు, is there anything too hard for me? ఏదైనా నాకు అసాధ్యమైనది Is there కలదా? anything impossible unto me? నేను చేయలేనిది ఏదైనా ఉన్నదా? I నేనే ఉన్నవాడను. am the healer. నేనే I am the స్వస్థపరిచేవాడను. deliverer. నేనే విడిపించేవాడను. Jehovah Rapha. నేనే యెహోవా రాఫా. Shalom. నేనే యెహోవా షాలోమ్. I give you peace. నేనే మీకు నెమ్మదినిచ్చేవాడను. Rapha. నేనే రాఫాను. I heal you. నేను మిమ్మల్ని I'm స్వస్థపరుస్తాను. Sidkino. నేనే సిద్ధికను. I'm Shama. నేనే షమ్మా. Shalom. నేనే షాలోమ్. There's no one on this earth. ఈ లోకంలో నాకు అసాధ్యమైనది లేదు. There's no one on this earth ఈ లోకంలో ఇంకెవరి వల్ల కానిది. who can say these things for the glory of God. ప్రియులారా, ఈ సంగతులు దేవుని మహిమ కోసం చెప్తున్నాను. Dear brothers and sisters, ఈ మన సహోదరి I'm not సహోదరులారా, standing here to preach religion. ఈ రోజు రాత్రి ఏదో ఒక మతాన్ని ప్రకటించడానికి I'm వెళ్ళలేదు. standing here to preach Jesus, the living God. యేసుక్రీస్తు ప్రేమను ప్రకటించడానికి ఉన్నాను. His love is compassionate on our lives. దేవుని యొక్క ప్రేమ, ఆయన కనికరములు మన జీవితంలో ఉన్నాయి. I can stay happily in నేను Australia. సంతోషంగా ఆనందంగా ఆశ్చర్యంలో There's ఉండగలను. no problem for me there. నాకేమి సమస్య లేదు అక్కడ. We are earning and we are living okay. ఎందుకంటే మంచి డబ్బులు సంపాదించుకుంటూ No, that is not keeping us quiet. మమ్మల్ని అది మౌనంగా ఉంచలేదు. There is something going in our
life. ఎందుకంటే ఏమేమో జీవితంలో జరుగుతుంది. You know what is that? అదేంటో తెలుసా? The love of God. దేవుని యొక్క ప్రేమ. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. That's what Paul says. అందుకే పౌలు The చెప్తున్నాడు, love of God constrains me to preach the good news unto the perishing ఈ people. నశించిపోతున్న ప్రజలకు సువార్త ప్రకటించినట్లుగా క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయుచున్నది. The same love of God is strengthening us today. అదే దేవుని ప్రేమ ఈ యొక్క రాత్రి మమ్మల్ని బలపరుచుచున్నది. It's not me. ఇది నేను కాదు, It is not me. ఇది నేను కాదు, It is the living God. Hallelujah. అది సజీవుడైన దేవుడు. He is going to deliver you tonight. ఆయన ఈ రాత్రి మిమ్మల్ని He is విడిపించబోతున్నాడు. going to speak Ephphatha to you tonight. ఆయన ఈ రాత్రి మీకు ఎప్పతారు చెప్తాడు. He is going to open something new into our ఈ life. జీవితంలో నూతనమైన దాన్ని తెరుస్తాడు. Something new that's going to touch your life ఈ tonight. జీవితంలో ఒక నూతనమైనది మిమ్మల్ని తాకుతుంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులు, Matthew chapter 7 verse 7, మత్తయి 7:7 ఒక మంచి మాట రాయబడింది. you know what the Bible says? మీకు తెలుసు, బైబిల్ అక్కడ చెప్తున్నది ఏంటంటే, Ask and it shall be given unto you. అడుగుడి మీకు ఇవ్వబడును, Seek you will find, వెదకుడి మీకు దొరుకును, and knock it will be opened unto you. తట్టుడి మీకు తెరవబడును. I'm going to give you some secrets how the doors can be opened unto you. ప్రియులారా, ఈ రాత్రి ద్వారములు తెరవబడుట ఎట్లనే దాని గురించి కొన్ని రహస్యాలు చెప్తాను. May the Spirit of God touch you. ఏ దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని రాత్రి తాకును గాక. Because the Bible says, బైబిల్ చెప్తుంది, those who has got ears, let him hear the word of God. చెవులు గలవాడు వినును గాక అని రాయబడింది. We all have ears, మన అందరికీ చెవులు ఉన్నాయి. and there is somebody who can hear this voice right now in Jesus' name. అయినప్పటికీ ఎవరో ఒకరు కొంతమంది ఈ యొక్క స్వరాన్ని వినగలరు యేసు నామములో. The word will come with the truth and power to touch your life in Jesus' name. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సత్యముతోను ప్రభావంతోను వచ్చి నీ జీవితాలను తాకుతుంది. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి unless సహోదరులారా, you knock the door, మీరు తలుపును తడితే తప్ప door cannot be opened. తలుపులు తెరవబడవు. And you must ask, how should I knock the door? ఏ విధంగా నేను తలుపులు తట్టాలి? I'll give you 3 keys for you tonight. ఈ రోజు 3 తాళపు చెవులు ఇస్తాను మీకు. If you do these 3 things in your life, ఈ 3 తాళపు చెవులను ఉపయోగించండి మీ జీవితాన్ని. you will see the wonderful thing working in your life in Jesus' name. అద్భుతమైన సంగతులు మీ జీవితంలో జరగటం మీరు చూస్తారు. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, so many passages in the Bible who can explain how people were bound by the devil. ఏ విధంగా ప్రజలు అపవాది పడడానికి బైబిల్లో ఎన్నో వాక్య భాగాలు ఉన్నాయి. And in other areas of life in Bible, ఇతర ప్రాంతాల్లో మనం బైబిల్ చూసినట్లయితే there are so many areas the devil binds people so that they cannot be used for the glory of God. దేవుని మహిమ కోసం వాడబడకుండా అనేక మందిని అనేకమైన రీతిలుగా అపవాది బంధించి ఉంచడం మనం చూస్తాం. I want to bring Peter before you tonight. ఈ రాత్రి పేతురుని మీ ముందు ఉంచుతాను. You know what happened to Peter? ఏమైంది పేతురుకి? Peter received the power and anointing of God. పేతురు దేవుని యొక్క శక్తిని అభిషేకాన్ని పొందుకున్నాడు. On the upper room, on the day of the Pentecost, పెంతెకొస్తు రోజున మేడగదిలో జరిగినది. there is a power of God that empowered this poor fisherman. ఒక పేద ఈ యొక్క చేపలు పట్టే వ్యక్తిని దేవుని యొక్క ఆత్మాభిషేకం ఆవరించింది. There is a power in his life. అతని జీవితంలో శక్తిని కలిగి ఉన్నాడు. Because of the anointing, అతని జీవితంలో అభిషేకం he don't sit quiet like us. మనకులాగా ఊరికిన కూర్చుని ఉండలేకపోయాడు. He started preaching the word of God. దేవుని యొక్క వాక్యమును ప్రకటించడం He ప్రారంభించాడు. started preaching the word of God with the power and anointing. దేవుని యొక్క వాక్యమును శక్తితోను అభిషేకంతోను ప్రకటించడం ప్రారంభించాడు. That's not good for others. అది ఇతరులకి అంత బాగా అనిపించలేదు. The synagogue was not happy with that. సమాజం అందరూ పెద్దలు ఎవరు ఆనందంగా లేరు. The Jews were not happy with that. అక్కడ యూదులు ఆనందంగా లేరు. The high priests were not happy with that. ప్రధాన యాజకులు ఆనందంగా లేరు. They wanted to bind him. ఆయనను They బంధించాలనుకుంటున్నారు. wanted to bind him. ఆయనను బంధించాలనుకున్నారు. God, they wanted to stop the blessing of God in the life of Peter. పేతురు యొక్క జీవితంలో ఆశీర్వాదాన్ని ఆపాలని వారు అనుకున్నారు. Finally, they bound him. ఆయన అతన్ని బంధించారు. They put him in the prison. జైలులో వేశారు. This you can see in Acts chapter 12. అపోస్తలుల కార్యాలు 12లో మీరు దీనిని చూడగలరు. చూడండి పిల్లలు, పేతురు అగ్నిగుండా ఏ విధంగా నడిచి వెళ్ళాడు, ఇనుప గడియల గుండా ఏ విధంగా నడిచి వెళ్ళాడు. అలాంటిది మీకు కావాలంటే మీకు జరుగుతుంది రాత్రి. Tonight you will walk through that. Hallelujah. మీరు కూడా సమస్యల్లో నుండి ఆ విధంగా దాటి వెళ్ళిపోతారు. Tonight you will have the deliverance in Jesus' name. ఆ విధమైన విడుదల ఈ రాత్రి మీకు కలుగుతుంది. God is going to open a new door for you.
అద్భుతమైన ద్వారాన్ని తెరవబోతున్నాడు. Somebody is going to pray for you tonight in Jesus' name. ఎందుకంటే ఒకరు మీకోసం యేసు నామమున ప్రార్థిస్తున్నారు ఈ రాత్రి. హల్లెలూయా Hallelujah. Hallelujah. My God is so wonderful. నా దేవుడు శక్తి గల దేవుడు. I'm excited when I say about my God. నా దేవుని గురించి చెప్పినప్పుడు నేను ఉత్తేజభరితంగా Because ఉంటాను. my God says one thing. నా దేవుడు చెప్తున్నాడు ఈ మాట, I love you. ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I don't know anybody said that before. అలాంటి మాట ఎవరైనా చెప్పినామో నాకు తెలియదు. But my Jesus said, కానీ నా యేసు I చెప్తున్నాడు, love you. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. I gave my life for you. నా జీవితం నీ కోసం I ఇచ్చాను. shed my blood for you. నీ కొరకు నా రక్తాన్ని చిందించాను. No one else in the universe can give that statement. అలాంటి మాట ఈ ప్రపంచంలో విశ్వంలో ఎవరు చెప్పలేరు. Can somebody die for a sinner? ఒక పాపి కోసం ఎవరైనా మరణించగలరా? Is there any history recorded? Can somebody die for a sinner? ఒక పాపి కోసం మరణించాడని చరిత్రలో ఎప్పుడైనా ఎక్కడైనా వ్రాయబడిందా? No, brothers and sisters. లేదు సహోదరి సహోదరులారా. Only one person in the universe. ఒకే ఒక వ్యక్తి ఈ విశ్వమంతటా Right from the 6,000 years of history. 6,000 సంవత్సరాలు ఈ లోక చరిత్రలో Only one person ఒకే ఒక వ్యక్తి who died for the sinner. పాపి కొరకు మరణించినవాడు, Gave his blood. తన రక్తాన్ని He ఇచ్చినవాడు, wants to give every life for him. తన సర్వస్వాన్ని అర్పించినవాడు. His name is Jesus. ఆయన Hallelujah. పేరు యేసు. హల్లెలూయా. I'm standing here tonight. అందుకే ఈ రాత్రికి నిలబడి ఉన్నాను. No, because somebody prayed. ఒకరు ప్రార్థించారు కాబట్టి He got the deliverance. అతనికి విడుదల దొరికింది. Peter got the deliverance because Peter didn't pray there. పేతురు అక్కడ ప్రార్థించినట్టుగా చూడ ప్రార్థించలేదు. I didn't see in the Bible that Peter knelt down and praying there. పేతురు మోకరించి ప్రార్థించినట్లుగా బైబిల్ అక్కడ కనబడదు. Peter was sleeping. పేతురు నిద్రిస్తున్నాడు. Somebody came and woke him up. ఎవరో ఒకరు చేతులు లేపారు. And the angel of God represents Jesus. బైబిల్లో యెహోవా దూత, నిబంధన దూత ఎలా ప్రకటించినప్పుడు అది యేసుకు వర్తిస్తుంది. Hallelujah. Hallelujah. God is going to give the deliverance tonight in Jesus' name. ఇవాళ యేసు ఈ రాత్రి మీ అందరికీ విడుదల ఇవ్వబోతున్నాడు. How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు దాన్ని? How many of you believe that? ఎంతమంది నమ్ముతున్నారు? Hallelujah. హల్లెలూయా. I'll tell you another key. మరొక తలపు విషయం For చెప్తాను. your doors to be open, మీ ద్వారములు తెరవబడుట కొరకు one, you need the prayer. ఒకటి, ఇతరులు మీకోసం ప్రార్థన చేయాలి. Somebody has to pray, ఎవరు ఒకరు మీ కొరకు or you ప్రార్థించాలి, have to pray with someone. లేదా మీరు మరొకరితో కలిసి ప్రార్థించాలి. What I'm trying to say, your prayer brings victory in Jesus' name. ఎందుకంటే మీ ప్రార్థన మీ జీవితాలలో విజయం తీసుకొస్తుంది.